అరవింద్ కేజ్రీవాల్ సోనం వాంగ్చుక్ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఆ ప్లేస్లోకి ఇప్పుడు సోనం వాంగ్చుక్ని కూర్చోబెట్టాలంట కేజ్రీవాల్ యొక్క ప్రతిపాదన. లేదంటే 2014లో కాంగ్రెస్కి ఏ విధంగా అయితే గతి పట్టిందో అదే గతి పడుతుందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. పైగా కాక్రోచ్లు వచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి అన్యాయానికి ఇప్పుడు కాక్రోచ్లతో పాటు సోనం వచ్చాడు. అలాగే జన్జడ్ ఉద్యమం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలని కొన్ని పరిస్థితుల్ని ఉటంకిస్తూ ఈ విధంగా ఈయన గట్టిగా అరుస్తూ ఏవేవో మాట్లాడేస్తున్నాడు. ఈయన మాత్రం చేసింది ఏంటి? 10 సంవత్సరాలు ఢిల్లీని తన చేతికిస్తే ఏం చేశాడు? లెక్కర స్కామ్లు చేశాడు, అవినీతిలో మునిగిపోయాడు. అన్నా హజార్ లాంటి గొప్ప వ్యక్తిని ముందు పెట్టుకొని వచ్చి ఆయన శిష్యుడిగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి సీఎం అవుతున్నాడని చెప్పి ఏం చేశాడు? ఢిల్లీని లెక్కరతో ముంచేశాడు. నేను అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నానని చెప్పి వీళ్ళు చేసినటువంటి దేశద్రోహం అన్నీ ఇన్ని కాదు. ఖలిస్తానీలకి డబ్బు ఇచ్చాడు, ఖలిస్తానీల దగ్గర మరి డబ్బు తీసుకున్నాడు. దేనికి ఇవ్వడం, దేనికి తీసుకోవడం? అంటే వాళ్ళతో ఏం చేశాడు? పంజాబ్లో అధికారంలోకి వచ్చింది వీళ్ళే. అంటే పంజాబ్ని ఖలిస్తానీ దేశంగా చేయడానికి కెనడాలో ఉన్నటువంటి వాళ్ళతో ఎలా జట్టు కడతాడు? అంటే నువ్వు దేశాన్ని కాపాడాలనుకుంటే దేశం మీద నువ్వు బీజేపీ మీద పోరాడు, తప్పేం లేదు. బీజేపీని విమర్శించాక ప్రతి ఒక్కడికే ఉంటుంది. కానీ ఏం చేశాడు? దేశద్రోహం ఎన్ని చేశాడు. ఉగ్రవాదులతో ఇతనికి సంబంధం ఏంటి? ఖలిస్తానీ ఉగ్రవాదులే కాదు, ఈరోజు చాలామంది ఉగ్రవాదులతో డైరెక్ట్గా లింక్ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈరోజు అన్నా హజారే గారు కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితి తెచ్చాడు. ఆయన ఆ రోజే తలదించుకున్నాడు. నేను అప్పుడే చెప్పాను అరవింద్ కేజ్రీవాల్కి నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేయకని. ఆ రోజు చెప్పినప్పుడే వినలేదు. అందుకే నేను ఇప్పుడు ప్రజలకి ఏం చెప్తున్నానంటే, మీరు అరవింద్ కేజ్రీవాల్ నమ్మకండి. మీరు ఎవరినైనా నమ్మండి, నమ్మకపోండి, కానీ ఈ మేకవన్ని పులిని మాత్రం నమ్మకండి అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే గారే స్వయంగా వచ్చి చెప్పారు కదా. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ చేసింది తప్పే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను కాదన్ను. ఆయన రాజీనామా చేసినంత మాత్రాన ఈ వ్యవస్థలు మారిపోవు. అలాగని ఆయన రాజీనామా చేయొచ్చు చేయకపోవచ్చు, అది బీజేపీ నిర్ణయాల మీద ఖచ్చితంగా దానికి సమాధానం బీజేపీ చెప్పుకుంటుంది. ఒకవేళ చేయకపోతే పరిస్థితి ఏంటో, చేస్తే పరిస్థితి ఏంటో. కానీ అరవింద్ కేజ్రీ లాంటి వాళ్ళని మాత్రం మనం నమ్మకూడదు. ఎంత మంచిగా ఉన్నాడు, దేశద్రోహులతో కలుస్తాడా? కేవలం బీజేపీని ఓడించడం కోసం మనం ఉగ్రవాదులతో కలవాల్సిన అవసరం ఏంటి? మీరు రాజకీయంగా పోరాడండి. 10 సంవత్సరాలు ఢిల్లీని నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వెందుకు భయపడాలి? నీ అభివృద్ధి సరిపోద్ది కదా. నువ్వు చేసినటువంటి మంచి చూసే కదా ప్రజలు ఓట్లేస్తారు. మొత్తం జాతీయ పార్టీ అన్నావు కదా, కాంగ్రెస్ నాశనం అయిపోద్ది, కాంగ్రెస్ ప్లేస్ని మేము ఆక్రమించేస్తున్నామని చెప్పావు కదా. మరి నీకెందుకు భయం? నువ్వెందుకు భయపడ్డావు? నువ్వెందుకు ఉగ్రవాదులతో కలిసావు? దీని అంతటికి యువతకి సమాధానం చెప్పాల్సినటువంటిది కూడా బాధ్యత నీ మీద ఉంది. ఈరోజు ఎవడో కాక్రోచ్లు వచ్చారు, బొద్దింకులు వచ్చారు, బల్లులు వచ్చారు అని చెప్పి నువ్వు అలాంటి వారిని వెనకేసుకొస్తే వచ్చేదేంటి? అది జరుగుతాయి, దాని వెనకాల ఉన్నవన్నీ తెలుస్తాయి. ఎవడెవడు దీని వెనకాల ఉన్నాడో, ఎవడెవడు నడిపిస్తున్నాడో. ఆ కాక్రోచ్ పార్టీ కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ యొక్క శిష్యుడే, అభిజిత్ దీప్కే. ఇవన్నీ వస్తాయి బయటికి, ఏది పోదు. మీరు ఒక ఏంటది నేపాల్ని, శ్రీలంకని, బంగ్లాదేశ్తో భారతదేశాన్ని పోలుస్తావా? ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం నిజంగా అంత బలహీనంగా ఉంటే దేశాన్ని మీరు మళ్ళీ 28 ముక్కలు చేస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు. పశ్చిమ బెంగాల్ని ముక్కలు చేయడానికి మమతా బేగంకి వీళ్ళందరూ సపోర్ట్ చేశారనడంలో సందేహం ఉందా? తమిళనాడు ఈరోజు వేర్పాటువాదం నుంచి ఇప్పుడిప్పుడే మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతవరకు ఎందుకు లేదు? వాళ్ళలో కూడా వేర్పాటువాద లక్షణాలు ఉంటే దానికి వంతపాడారు. జమ్మూ కాశ్మీర్ని ఈరోజు ఎంతమంది విడదీద్దామని చూస్తున్నారు. కేరళని సపరేట్ దేశంగా చేద్దామని చూడట్లేదా? దీని వెనక కేజ్రీవాల్ లాంటి వాళ్ళు లేరా? ఇవన్నీ ప్రజలకు తెలియవా?